ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు మే 14, 2025. ఈ సంవత్సరంలో 134వ రోజు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన 2వ రాజులు 9, 10, 11 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 24వ వచనం వరకు. మొదటిగా 2వ రాజులు 9వ అధ్యాయం. అంతటా ప్రవక్తయగు ఎలీషా ప్రవక్తల శిష్యుల్లో ఒకరిని పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు నడుము బిగించుకుని ఈ తైలపు గిన్నె చేత పట్టుకుని రామోత్గిలాదునకు పోయి అచ్చట ప్రవేశించినప్పుడు నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ ఎక్కడ ఉన్నాడని తెలుసుకుని అతనిని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతనిని చాటుగా రప్పించి లోపలి గదిలోకి అతనిని పిలుచుకుని పోయి తైలపు గిన్నె తీసుకుని అతని తల మీద తైలం పోసి, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి, ఆలస్యం చేయక తలుపు తీసి పారిపొమ్ము. యవ్వనుడైన ఆ ప్రవక్త పోవాలనని బయలుదేరి రామోత్గిలాదునకు వచ్చినప్పటికీ సైన్యాధిపతులు కూర్చుని ఉండిరి. అప్పుడు అతడు, అధిపతి, నీకొక సమాచారం తెచ్చితినని చెప్పగా, యెహూ ఇందరిలో అది ఎవరిని గూర్చినదని అడుగగా అతడు, అధిపతి, నిన్ను గూర్చినదే అనెను. అందుకు యెహూ లేచి ఇంటిలో ప్రవేశించెను. అప్పుడు ఆ యవ్వనుడు అతని తల మీద తైలం పోసి అతనితో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా జనులైన ఇశ్రాయేలు వారి మీద నేను నిన్ను పట్టాభిషిక్తునిగా చేయుచున్నాను. కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతం చేసిన దానిని బట్టి, యెహోవా సేవకులందరినీ హతం చేసిన దానిని బట్టి యెజ్బెలునకు ప్రతీకారం చేయనట్లు నీవు నీ యజమానుడైన అహాబు సంతతి వారిని హతం చేయము. అహాబు సంతతి వారందరూ నశింతురు. అల్పులలోనేమి గనులలోనేమి అహాబు సంతతిలో ఏ పురుషుడును ఉండకుండా అందరినీ నిర్మూలం చేయుము. నెబాతు కుమారుడైన యరొబాము కుటుంబీకులను, అహీయా కుమారుడైన బయషా కుటుంబీకులను నేను అప్పగించినట్లు అహాబు కుటుంబీకులను నేను అప్పగించుదును. యెజ్బెలు పాతి పెట్టబడక ఇజ్రాయేలు భూభాగమందు కుక్కల చేత తిని వేయబడును. ఆ యవ్వనుడు ఈ మాటలు చెప్పి తలుపు తీసి పారిపోయాను. యెహూ బయలుదేరి తన యజమానుని సేవకుల యొద్దకు రాగా ఒకడు, ఏమి సంభవించినది? ఆ వెర్రివాడు నీ యొద్దకు వచ్చిన హేతువేమని అతన్ని అడుగగా అతడు, వానిని వాని మాటలు మీరు ఎరిగై ఉన్నారని చెప్పాను. కాబట్టి వారు, అదంతయు వట్టిది, జరిగిన దానిని మాకు తెలియజెప్పమనగా అతడు ఇట్లనెను, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతడు నాతో చెప్పాను. అంతటా వారు అతి వేగరముగా తమ తమ వస్త్రములను పట్టుకుని మెట్ల మీద అతని క్రింద పరిచి బాక ఊదించి యెహూ రాజై ఉన్నాడని చాటించారు. ఈ ప్రకారము నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము మీద కుట్ర చేశాను. అప్పుడు యెహోరామును ఇశ్రాయేలు వారందరూ సిరియా రాజైన హజాయేలును ఎదిరించుటకై రామోత్గిలాదు దగ్గర కావలి ఉండిరి. అయితే యెహోరాము సిరియా రాజైన హజాయేలుతో యుద్ధం చేయుచుండగా సిరియన్ల వలన తాను పొందిన గాయములను బాగు చేసుకొనుటకై ఇజ్రాయేలు ఊరికి తిరిగి వచ్చి ఉండెను. అంతట యెహూ, నీకు అనుకూలమైతే ఈ సంగతి తెలియబడకుండానట్లు ఈ పట్టణంలో నుండి ఎవరినైనాను ఇజ్రాయేలు ఊరికి తప్పించుకుని పోనీయుకమని ఆజ్ఞ ఇచ్చి రథము ఎక్కి ఇజ్రాయేలు ఊరిలో యెహోరాము మంచం పట్టి ఉండగా అచ్చటికి పోయాను. మరియు యూదా రాజైన అహజ్యా యెహోరామును దర్శించుటకై అచ్చటికి వచ్చి ఉండెను. ఇజ్రాయేలు గోపురం మీద కావలివాడు నిలిచి ఉండి యెహూతో కలిసి వచ్చుచున్న సైన్యమును చూచి, సైన్యం ఒకటి నాకు కనబడుచున్నదని తెలియజెప్పగా యెహోరాము ఒక రౌతును పిలిచి వారిని ఎదుర్కొనబోయి, సమాధానంగా వచ్చుచున్నారా అని అడుగుమని చెప్పి పంపుమని వానితో సెలవిచ్చాను. కాబట్టి ఒకడు గుర్రం ఎక్కిపోయి అతన్ని ఎదుర్కొని, సమాధానంగా వచ్చుచున్నారా అని అడుగుమని రాజు నన్ను పంపిననగా యెహూ, సమాధానంతో నీకేమి పని? నీవు నా వెనుకకు తిరిగి రమ్మని వానితో చెప్పగా ఆ కావలివాడు పంపబడిన వాడు వారిని కలుసుకొనెను గాని తిరిగి రాక నిలిచినని సమాచారం తెలిపాను. రాజు రెండవ రౌతును పంపగా వాడు వారి యొద్దకు వచ్చి, సమాధానంగా వచ్చుచున్నారా అని అడుగుమని రాజు నన్ను పంపిననగా యెహూ, సమాధానంతో నీకేం పని?
నా వెనుకకు తిరిగి రమ్మని వానితో చెప్పాను. అప్పుడు కావలివాడు వీడును వారిని కలుసుకుని తిరిగి రాక నిలిచాను. మరియు అతడు వెర్రి తోలడం తోల్చున్నాడు గనుక అది నింషి కుమారుడని యెహూ తోలడం వలనే ఉన్నదనెను. రథము సిద్ధం చేయమని యెహోరాము సెలవీయగా వారు అతని రథం సిద్ధం చేసిరి. అప్పుడు ఇశ్రాయేలు రాజైన యెహోరామును యూదా రాజైన అహజ్యాయును తమ తమ రథములను ఎక్కి యెహూను కలియబోయి యెజ్రెయేలీయుడైన నాబోతు భూభాగమందు అతనిని ఎదుర్కొనిరి. అంతటి యెహోరాము యెహూను చూచి, యెహూ సమాధానమా అని అడగగా, యెహూ నీ తల్లి అయిన యెజబేలు జారత్వములను చిల్లంగితనములను ఇంత అపరిమితమై ఉండగా సమాధానం ఎక్కడి నుండి వచ్చును అనెను. యెహోరాము రథము త్రిప్పి అహజ్యా ద్రోహం జరుగుచున్నదని అహజ్యాతో చెప్పి పారిపోయాను. అప్పుడు యెహూ తన బలము కొలది విల్లు ఎక్కుపెట్టి యెహోరామును భుజముల మధ్య కొట్టగా బాణం అతని గుండె గుండా దూసిపోయాను గనుక అతడు తన రథమునందే యొరిగెను. కాగా యెహూ తన అధిపతి అయిన బిద్కరును పిలిచి ఇట్లనెను, అతని ఎత్తి యెజ్రెయేలీయుడైన నాబోతు భూభాగమందు పడవేయము. మనమిద్దరమును అతని తండ్రి అయిన అహాబు వెనుక గుర్రములెక్కి వచ్చినప్పుడు యెహోవా అతని మీద ఈ శిక్ష మోపిన సంగతి జ్ఞాపకం చేసుకొనుము. అప్పుడు యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నిశ్చయముగా నాబోతు రక్తమును వాని కుమారుల రక్తమును నిన్నటి దినమును నేను చూచితిని గనుక ఈ భూభాగమందు నేను దానికి ప్రతీకారం చేయుదును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి నీవు యెహోవా మాట చొప్పున అతని ఎత్తి ఈ భూభాగమందు పడవేయము అనెను. యూదా రాజైన అహజ్యా జరిగిన దాన్ని చూచి వనములోని నగరి మార్గంగా పారిపోయాను. అయినను యెహూ అతని తరిమి రథమునందు అతని హతం చేయడని ఆజ్ఞ ఇచ్చాను గనుక వారు ఇబ్లెయాము దగ్గరనున్న గూరునకు పోవు మార్గమందు అతన్ని కొట్టగా అతడు మెగిద్దోకు పారిపోయి అచ్చట మరణమాయను. అప్పుడు అతని సేవకులు అతనిని రథము మీద వేసి యెరూషలేమునకు తీసుకుని పోయి దావీదుపురమందు అతని పితరుల సమాధిలో అతన్ని పాతిపెట్టిరి. అహజ్యా అహాబు కుమారుడని యెహోరాము ఏలుబడిలో 11వ సంవత్సరమందు యోధాను ఏలన ఆరంభించాను. యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబెలునకు వినబడెను గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూచుచుండగా యెహూ గుమ్మం ద్వారా ప్రవేశించెను. ఆమె అతనిని చూచి, నీ యజమానుని చంపినవాడా, జిమ్రీ వంటివాడా, నీవు సమాధానంగా వచ్చుచున్నావా అని అడగగా అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి నా పక్షమందున్న వారెవరని అడగగా 2-3 పరిచారకులు పైనుండి తొంగి చూచిరి. దీనిని క్రింద పడద్రోయడని అతడు చెప్పగా వారు దానిని క్రిందికి పడద్రోసినందున దాని రక్తంలో కొంత గోడ మీదను గుర్రముల మీదను చిందెను. మరియు గుర్రముల చేత అతడు దానిని త్రొక్కించాను. అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తర్వాత ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె గనుక మీరు వెళ్ళి దానిని కనుగొని పాతిపెట్టడని ఆజ్ఞేయగా వారు దానిని పాతిపెట్టబోయిరి. అయితే దాని కపాలమును పాదములను అరచేతులను తప్ప మరి ఏమీ కనబడలేదు. వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియజెప్పగా అతడు ఇట్లనెను, ఇది యెజబెలని ఎవరునూ గుర్తుపట్టలేకుండా యెజ్రెయేలు భూభాగమందు కుక్కలు యెజబెలు మాంసమును తినును. యెజబెలు యొక్క కళేబరము యెజ్రెయేలు భూభాగమందున్న పెంటవలే ఉండును అని తన సేవకుడును తిష్బీయుడు నగు ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను. 2వ రాజులు 10వ అధ్యాయము. షోమ్రోనులో అహాబునకు 70 మంది కుమారులుండిరి. యెహూ వెంటనే తాకీదులు రాయించి షోమ్రోనులో నుండి యెజ్రెయేలు అధిపతులకును పెద్దలకును అహాబు పిల్లలను పెంచిన వారికిని పంపి ఆజ్ఞ ఇచ్చిందేమనగా, మీ యజమానుని కుమారులు మీ యొద్దనున్నారు మరియు మీకు రథములను గుర్రములను ప్రాకారములు గల పట్టణమును ఆయుధ సామాగ్రియును కలవు కదా. కాబట్టి ఈ తాకీదు మీకు ముట్టిన వెంటనే మీ యజమానుని కుమారులలో ఉత్తముడును తగినవాడునని ఒకని కోరుకుని తన తండ్రి సింహాసనము మీద అతనిని ఆసీనునిగా చేసి మీ యజమానుని కుటుంబీకుల పక్షమున యుద్ధమాడుడి. వారు ఇది విని బహు భయపడి 2 రాజులు అతని ముందర నిలువజాలకపోయిరే, మనమెట్లు నిలవగలమని అనుకొని కుటుంబపు అధికారియు పట్టణపు అధికారియు పెద్దలను పిల్లలను పెంచిన వారును కూడి యెహూకు వర్తమానం పంపి, మేము నీ దాసులము, నీ సెలవు ప్రకారం సమస్తము జరిగించదము, మేము ఎవరిని రాజుగా చేసుకోనము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చేయమని తెలియజేసిరి. అప్పుడు అతడు 2వ తాకీదు రాయించి
మీరు నా పక్షమున ఉండి నా మాట వినుటకు ఒప్పుకొనిన ఎడల మీ యజమానుని కుమారుల తలలను తీసుకొని రేపు ఈ వేళకు యెజ్రెయేలునకు నా యొద్దకు రండని ఆజ్ఞ ఇచ్చాను. 70 మంది రాజకుమారులను వారిని పెంచిన పట్టణపు పెద్దల యొద్ద ఉండేరి. కావున ఆ తాకీదు తమకు ముట్టినప్పుడు వారు 70 మంది రాజకుమారులను పట్టుకుని చంపి వారి తలలను గంపల్లో పెట్టి యెజ్రెయేలును అతని యొద్దకు పంపిరి. దూత అతని యొద్దకు వచ్చి రాజకుమారుల తలలు వచ్చినవని చెప్పగా అతడు ఉదయం వరకు ద్వారము బయటి స్థలమందు వాటిని 2 కుప్పలుగా వేయించుడనెను. ఉదయం అయినప్పుడు అతడు బయటకు వచ్చి నిలిచి జనులందరినీ చూచి, మీరు నిర్దోషులు, నేను నా యజమానుని మీద కుట్ర చేసి అతన్ని చంపితిని. అయితే వీరందరినీ ఎవరు చంపిరి? ఆహాబు కుటుంబీకులను గూర్చి యెహోవా సెలవిచ్చిన మాటలలో ఒకటి నెరవేరకపోదు. తన సేవకుడైన ఏలియా ద్వారా తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చునని చెప్పాను. ఈ ప్రకారము యెహూ యెజ్రెయేలులో ఆహాబు కుటుంబీకులందరినీ, అతని సంబంధులకు గొప్పవారిని అందరినీ, అతని బంధువులందరినీ, అతడు నియమించిన యాజకులను హతం చేశాను. అతనికి ఒకరినైనను ఉండనీయలేదు. అప్పుడు అతడు లేచి ప్రయాణమై షోమ్రోను పట్టణమునకు పోయాను. మార్గమందు అతడు గొర్రె వెంట్రుకలు కత్తిరించి ఇంటికి వచ్చి యూదారాజైన అహజ్యా సహోదరులను ఎదుర్కొని, మీరు ఎవరని వారిని అడగగా, వారు, మేము అహజ్యా సహోదరులము, రాజకుమారులను రాణి కుమారులను దర్శించుటకు వెళుచున్నామని చెప్పిరి. వారిని సజీవులుగా పట్టుకొనుడని అతడు చెప్పగా, వారు వారిని సజీవులుగా పట్టుకుని ఒకరినైనా విడవక గొర్రె వెంట్రుకలు కత్తిరించి ఇంటి గోతి దగ్గర 42 చంపిరి. అచ్చటి నుండి అతడు పోయిన తర్వాత తనను ఎదుర్కొని వచ్చిన రేకాబు కుమారుడైన యెహోనాదాబును కనుగొని అతనిని కుశల ప్రశ్నలు అడిగి, నీ ఎడల నాకున్నట్టుగా నా ఎడల నీకున్నదా అని అతన్ని అడగగా, యెహోనాదాబు ఉన్నదనెను. అలాగైతే నా చేతిలో చెయ్యి వేయమని చెప్పగా అతడు ఇతని చేతిలో చెయ్యి వేశాను. గనుక యెహూ తన రథము మీద అతన్ని ఎక్కించుకొని యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా, యెహూ రథము మీద వారు అతన్ని కూర్చుండబెట్టారు. అతడు షోమ్రోనునకు వచ్చి షోమ్రోనులో ఆహాబునకు శేషించి ఉన్న వారిని అందరినీ చంపి ఏలియాకు యెహోవా సెలవిచ్చిన మాట నెరవేర్చి ఆహాబును నిర్మూలం చేయే వరకు హతం చేయటం మానుకుండాను. తరువాత యెహూ జనులందరినీ సమకూర్చి వారికి ఇలాగ ఆజ్ఞ ఇచ్చాను, ఆహాబు బయలుదేవతకు కొద్దిగానే పూజ చేశాను. యెహోవాను నేను అధికంగా పూజ చేయబోచున్నాను. కావున ఒకడైనను తప్పకుండా బయలు ప్రవక్తలందరినీ, వాని భక్తులందరినీ, వారి యజమానులందరినీ నా యొద్దకు పిలువనంపించుడి. నేను బయలునకు గొప్ప బలి అర్పింపబోచున్నాను గనుక రానివాడెవడో వాని బ్రతుకునియనని చెప్పాను. అయితే బయలునకు మ్రొక్కు వారిని నాశనం చేయుటకై అతడు ఈ ప్రకారం కపటోపాయం చేశాను. మరియు యెహూ బయలునకు పండుగ నియమింపబడినదని చాటించుడని ఆజ్ఞేయగా వారు అలాగూ చాటించిరి. యెహూ ఇజ్రాయేలు దేశమంతటిలోనికి వర్తమానం పంపించగా బయలునకు మ్రొక్కు వారందరూ వచ్చిరి. రానివాడు ఒకడును లేడు. వారు వచ్చి బయలుగుడిలో ప్రవేశింపగా ఎచ్చటను చోటు లేకుండా బయలుగుడి ఈ తట్టు నుండి ఆ తట్టు వరకు నిండిపోయాను. అప్పుడు అతడు వస్త్రశాల మీద ఉన్న అధికారిని పిలిచి బయలునకు మ్రొక్కు వారికి అందరికీ వస్త్రములు బయటకు తెప్పించమని చెప్పగా వాడు తెప్పించాను. యెహోయును రేకాబు కుమారుడైన యెహోనాదాబును బయలుగుడిలో ప్రవేశింపగా యెహోవా భక్తులలో ఒకరినైనను ఇచ్చట మీ యొద్ద నుండనీయక బయలునకు మ్రొక్కువాడు మాత్రమే ఉండునట్లు జాగ్రత్త చేయడాన్ని బయలునకు మ్రొక్కువారితో ఆజ్ఞ ఇచ్చాను. బలులను దహన బలులను అర్పించుటకై వారి లోపల ప్రవేశింపగా యెహూ 80 మందిని బయట కావలి ఉంచి, నేను మీ వశం చేసిన వారిలో ఒకడైనా తప్పించుకుని పోయిన ఎడల వాని ప్రాణమునకు బదులుగా వాని పోనిచ్చిన వాని ప్రాణం తీర్తునని వారితో చెప్పి ఉండెను. దహన బలులను అర్పించుట సమాప్తి కాగా యెహూ, మీరు లోపల జొచ్చి ఒకడైనను బయటికి రాకుండా వారిని చంపుడని తన కావలి వారితోనూ అధిపతులతోనూ చెప్పగా వారందరినీ హతం చేసిరి. పిమ్మట కావలివారును అధిపతులను వారిని బయట వేసి బయలు గుడి ఉన్న పట్టణమునకు పోయి బయలుగుడిలోని నిలువు విగ్రహములను బయటకు తీసుకుని వచ్చి వాటిని కాల్చివేసిరి. మరియు బయలు ప్రతిమను గుడిని క్రింద పడగొట్టి దాన్ని పెంట ఇల్లుగా చేసిరి. నేటి వరకు అది అలాగే ఉన్నది. ఈ ప్రకారం యెహూ బయలుదేవతను ఇశ్రాయేలు వారి మధ్య ఉండకుండా నాశనం చేశాను. అయితే ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు నెబాతు కుమారుడైన యరొబాము కారకుడైనట్లు
యెహూ కూడా అందుకు కారకుడై బేతేలు దాను అను స్థలమందున్న బంగారు దూడలను అనుసరించటం మానలేదు. కావున యెహోవా యెహూతో ఇలాగ సెలవిచ్చాను, నీవు నా హృదయాలోచన ఎంతటి చొప్పున అహాబు కుటుంబకులను చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బాగుగా నెరవేర్చితివి గనుక నీ కుమారులు 4వ తరం వరకు ఇజ్రాయేలు రాజ్య సింహాసనము మీద ఆసీనులగుదురు. అయితే ఇజ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడైన యెరోబాము చేసిన పాపములను యెహూ ఏమాత్రమును విసర్జించని వాడై ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయను. ఆ దినములలో యెహోవా ఇశ్రాయేలు వారిని తగ్గించనారంభించాను. హజాయేలు ఇజ్రాయేలు సరిహద్దులలోనున్న యోర్దాను తూర్పు దిక్కున గాదీయులకును రూబేనీయులకును చేరికైన గిలాదు దేశమంతటిలోను అర్నోను నది దగ్గరనున్న అరోయేరు మొదలుకొని మనష్షీయుల దేశంలోను అనగా గిలాదులోను బాషానులోను వారిని ఓడించాను. యెహూ చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానిని అంతటిని గూర్చియు అతని పరాక్రమమును గూర్చియు ఇజ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. అంతటా యెహూ తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోన్లో సమాధి చేయబడెను. అతని కుమారుడైన యెహోయాహాజు అతనికి మారుగా రాజు ఆయను. షోమ్రోన్లో యెహూ ఇజ్రాయేలును ఏలిన కాలము 28 ఏండ్లు. రెండవ రాజులు గ్రంథము 11వ అధ్యాయం. అహజ్యా తల్లి అయిన అతల్యా తన కుమారుడు మృతి పొందినని తెలుసుకుని లేచి రాజకుమారులందరినీ నాశనం చేశాను. రాజైన యెహోరాము కుమార్తెయను అహజ్యాకు సహోదరియునైన యెహోషెబా అహజ్యా కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతని రహస్యంగా తప్పించాను. గనుక వారు అతనిని అతని దాదిని పడక గదిలో అతలియాకు మరుగుగా ఉంచి ఉండుట చేత అతడు చంపబడకుండాను. అతలియా దేశము నేలుచుండగా ఇతడు 6 సంవత్సరములు యెహోవా మందిరమందు దాదితో కూడా దాచబడి ఉండెను. 7వ సంవత్సరమందు యెహోయూదా కావలికాయి వారి మీదను రాజదేహ సంరక్షకుల మీదను ఏర్పడి ఉన్న శతాధిపతులను పిలువనంపించి యెహోవా మందిరంలోనికి వారిని తీసుకుని పోయి యెహోవా మందిరమందు వారి చేత ప్రమాణం చేయించి వారితో నిబంధన చేసి వారికి ఆ రాజకుమారుని కనబరిచి ఇలాగా ఆజ్ఞాపించాను, మీరు చేయవలసిందేమనగా విశ్రాంతి దినమున లోపల ప్రవేశించి మీరు 3 భాగములై ఒక భాగం రాజమందిరమునకు కావలి కాయేవారై ఉండవలను, ఒక భాగము సూరు గుమ్మము దగ్గర కాపు చేయవలను, ఒక భాగము కాపు కాయేవారి వెనుకటి గుమ్మమునద్ద ఉండవలను. ఈ ప్రకారము మందిరమును భద్రపరచుటకై మీరు దానిని కాచుకొని ఉండవలను. మరియు విశ్రాంతి దినమున బయలుదేరు మీ అందరిలో 2 భాగములు రాజు దగ్గర యెహోవా మందిరమునకు కాపు కాయువారై ఉండవలను. మీలో ప్రతి మనిషి తన ఆయుధములను చేతపట్టుకుని రాజు చుట్టూ కాచుకుని ఉండవలను. ఎవడైనాను పంక్తులలో ప్రవేశించిన యెడల వాని చంపవలను. రాజు బయలుదేరి సంచరించినప్పుడల్లా మీరు అతని యొద్ద ఉండవలను. శతాధిపతులు యాజకుడైన యెహోయాదా తమకిచ్చిన ఆజ్ఞలన్నిటి ప్రకారం చేసిరి. ప్రతి మనిషి తన మనుషులను తీసుకుని విశ్రాంతి దినమున లోపల ప్రవేశింపవలసిన వారితోనూ విశ్రాంతి దినమున బయలుదేరవలసిన వారితోనూ కలిసి యాజకుడైన యెహోయాదా యొద్దకు వచ్చాను. యాజకుడు మందిరంలో ఉన్న దావీదు ఈటెలను డాళ్లను శతాధిపతులను అప్పగింపగా కాపు కాయువారిలో ప్రతి మనిషి తన ఆయుధములను చేతపట్టుకుని బలిపీఠం చెంతను మందిరం చెంతను మందిరం కూడికొన మొదలుకొని ఎడమ కొన వరకు కుడికొన మొదలుకొని ఎడమ కొన వరకు రాజు చుట్టూ నిలిచిరి. అప్పుడు యాజకుడు రాజకుమారుని బయటకు తోడుకుని పోయి అతని తల మీద కిరీటం పెట్టి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చిన తరువాత వారు అతని పట్టాభిషిక్తునిగా చేసి చప్పట్లు కొట్టి రాజు చిరంజీవి యగునుగాకని చాటించరి. అతల్యా కాయువారును జనులను కేకలు వేయగా విని యెహోవా మందిరమందున జనుల దగ్గరకు వచ్చి రాజు ఎప్పటి మర్యాద చొప్పున ఒక స్తంభం దగ్గర నిల్చుటయు అధిపతులను బాకా ఊదువారును రాజునొద్దు నిలవబడుటయు దేశపు వారందరూ సంతోషించు శృంగధ్వని చేయుటయు చూచి తన వస్త్రములను చింపుకుని ద్రోహము ద్రోహము అని కేకవేయగా యాజకుడైన యెహోయాదా సైన్యంలోని శతాధిపతులకు యెహోవా మందిరమందు ఆమెను చంపకూడదు, పంక్తుల బయటికి ఆమెను వెళ్ళగొట్టుడి, ఆమె పక్షపు వారిని ఖడ్గం చేత చంపుడని ఆజ్ఞ ఇచ్చాను. గనుక రాజమందిరంలోనికి గుర్రములు వచ్చి మార్గమున ఆమెకు దారి ఇచ్చిరి. ఆమె వెళ్ళిపోగా
వారు ఆమెను అక్కడ పట్టుకొని చంపిరి. అప్పుడు యెహోయాదా జనులు యెహోవా వారిని ఆయన పేరిట రాజుతోనూ జనులతోనూ నిబంధన చేయించాను, మరియు అతడు రాజు పేరిట జనులతో నిబంధన చేయించాను. అప్పుడు దేశపు జనులందరూ బయలు గుడికి పోయి దాన్ని పడగొట్టి దాని బలిపీఠములను ప్రతిమలను చిన్నాభిన్నములు చేసి బయలునకు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపివేసిరి. మరియు యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరమును కాచుకొనుటకు మనుషులను నియమించాను. అతడు శతాధిపతులను అధికారులను కాపుకాయ వారిని దేశపు జనులందరినీ పిలిపింపగా వారు యెహోవా మందిరంలోనున్న రాజును తీసుకొని కాపుకాయి వారి గుమ్మపు మార్గమున రాజనగరునకు రాగా రాజు సింహాసనం మీద ఆసీనుడాయెను. మరియు వారు రాజనగరు దగ్గర అతల్యాను ఖడ్గం చేత చంపిన తర్వాత దేశపు జనులందరూ సంతోషించారు. పట్టణమును నిమ్మలముగా ఉండెను. యోవాషు ఏలన ఆరంభించినప్పుడు అతడు 7 ఏండ్లవాడు. క్రొత్త నిబంధన యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 24వ వచనం వరకు. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బేతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడను. గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకెవడనూ లేడు. గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడవమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకుని నడిచాను. ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు, ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకున్న తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పారు. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకుని నడవమని నాతో చెప్పానని. వారు, నీ పరుపెత్తుకుని నడవమని నీతో చెప్పిన వాడు ఎవడని వారిని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. ఆ చోటను గుంపు కూడి ఉండెను గనుక యేసు తప్పించుకుని పోయాను. అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపం చేయకుమని చెప్పగా వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పాను. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసుని హింసించిరి. అయితే యేసు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. ఆయన విశ్రాంతి దినాచారము మీరట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానముగా చేసుకున్నాను. గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవాలని మరి ఎక్కువ ప్రయత్నం చేసిరి. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఎదియు చేయనేరడు. ఆయన వేటిని చేయను వాటినే కుమారుడును అలాగే చేయను. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటినెల్లను ఆయనకు అగపరచుచున్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరచును. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించును, అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని గనపరచునట్లుగా అందరూ కుమారుని గనపరచవాలని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గనపరచడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.